ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధ కాన్వార్ యాత్ర వైభవంగా సాగుతోంది. శివభక్తులు కాషాయ వస్త్రాలు ధరించి పవిత్ర గంగా జలాన్ని సేకరించేందుకు హరిద్వార్, గోముఖ్, గంగోత్రి వంటి పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారు. అయితే ముజాఫర్ నగర్ లో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బూర్జా ధరించిన ముస్లిం మహిళలు కాషాయ రంగు స్కార్ఫ్లు వేసుకొని కాన్వార్ యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాద తీవ్రవాద ప్రచారాన్ని అడ్డుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోంశాఖ ఆగస్టు 6న జారీ చేసిన గజిల్ నోటిఫికేషన్ లో నిషేధన ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న 114 పుస్తకాలు, మ్యాగజైన్లు, పత్రాలు, డిజిటల్ ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకుని జప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో ఐఎస్ఐఎస్, ఐఎస్కేపీ, ఆల్ ఖైదా, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సంబంధించిన ప్రచురణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మెటీరియల్ ప్రచురణ, ముద్రణ, పంపిణీ, విక్రయం, ప్రదర్శన, భద్రపరచడం పైన ఆంక్షలు వర్తిస్తాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, యువతను రాడికలైజ్ చేయడం, ఉగ్ర సంస్థల్లోకి నియామకాలకు దోహదపడే ప్రచారాన్ని అడ్డుకోవడమే ఈ చర్య లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలోని నాసిక్ లో సంచలనంగా మారిన టీసీఎస్ లైంగిక వేధింపులు, మతపరమైన వేధింపుల ఆరోపణల కేసులో ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ మజిద్ పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. నాసిక్ పోలీసుల దర్యాప్తులో పటేల్ 4వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదై పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేలో సిట్ కోర్టులో సుమారు 1500 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేయగా అందులో పటేల్ పేరు కూడా ఉంది. అయితే కోర్టు సామాన్లను పదే పట్టించుకోకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు పాకిస్తాన్ కు చెందిన సబా ముసద్ కు బెయిల్ మంజూరు చేసింది. గత 35 ఏళ్లకు పైగా ఆమె భారత్ లో నివసిస్తున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఆమెపై ఫోర్జరీ, మోసం ఆరోపణలు ఉన్నప్పటికీ వాటికి మద్దతుగా ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని జస్టిస్ కృష్ణన్ పహల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బెయిల్ మంజూరు చేయడం కేసులో ఆమె నిర్దోషిత్వాన్ని తేలినట్లు కాదని, తదుపరి దర్యాప్తు విచారణ కొనసాగవచ్చని గమనించాలి. వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి వరుణుడి కరుణే కారణం. ఎలినో కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు కురవాలి అంటూ వరుణ దేవుడికి పూజలు చేస్తున్నారు. సింహాచలంలో అర్చకులు, పండితులు వరుణ యాగం చేశారు. వారు యాగం చేస్తుండగానే వరుణుడు కరుణించి వర్షం కురిపించడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదంపై పోలీసులు చర్యలను ముమ్మరం చేస్తారు. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ ఆచూకీ తెలిపిన వారికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు 15 లక్షల రివార్డు ప్రకటించారు. జూలై 22న అనంతనాగ్ లోని లాల్ చౌక్ అమర్నాథ్ యాత్ర భద్రతలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ కురేష్ ని హత్య చేసిన ఘటనలో భట్ ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడి ఫోటోతో పోస్టర్లు ఏర్పాటు చేసి సమాచారం అందించేందుకు పోలీస్ ఫోన్ నంబర్లను కూడా అందించారు. కూల్గామ్ కు చెందిన భట్ వయసు 22 ఏళ్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇదే సమయంలో జూలై 31న కూల్గామ్ లో ఛత్తీస్గఢ్ కు చెందిన ఇటుక బట్టి కార్మికులు దీపక్ భూపిందర్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా 2 చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.